భారత్కి ఊరట. అంటే ఈ సుంకాలకు సంబంధించి మొన్న ఏదైతే భారత్ అమెరికాతో సత్సంబంధాలు కుదుర్చుకుందో దాని మీద ఇండియా పక్షాలు రాజీ పడ్డాయి, దాసోహం అయిపోయాయి, వాళ్ళు భారత్ని అమ్ముకున్నారు అని రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఎందుకు ఈ విధంగా చేశారు, వ్యవసాయము అలాగే పశువులకు సంబంధించి తప్ప మిగతా చాలా వాటికి పర్మిషన్ ఇచ్చారు. ఒకవైపు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఒకవైపు అమెరికాకు సంబంధించి ఇది రావడం వల్ల బంగారం కూడా కొద్దిగా దిగుతూ వస్తుంది. కొన్ని రకాల సుంకాలు తగ్గడం వల్ల చాలామందికి ఊరట కల్పించే అంశం ఉంది. తద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో భారత్కు ఊరట లభించింది. ఇక్కడ ఏదైతే సుంకాలు విధించారో, మనం ఎంత ఒప్పందం చేసుకున్నప్పుడు కూడా సుంకాలు విధించారో దానికి సంబంధించి ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందో ఒక్కొక్కటిగా దిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ట్రంప్కి వ్యతిరేకంగా ట్రంప్ దిగిపోవాలి అనే సర్వే జరిస్తే సుమారుగా 55% ఓటింగు ట్రంప్ పరిపాలన మాకొద్దు, దిగిపోవాలనే సర్వేలు తేలిందంట. అంటే ఇంతకుముందు ఉన్న అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జో బైడెన్, ఆయన మీద ఒక సర్వే చేస్తేనే 48% వస్తేనే అరే ఏంటది అమెరికా చరిత్రలోనే ఒక అమెరికా అధ్యక్షుడికి ఎంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు, జో బైడెన్ చేసింది ఏమీ లేదు, వచ్చాడు అలా సీటు మీద కూర్చున్నాడు, రబ్బర్ స్టాంపుగా ఉన్నాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదని అత్యంత విమర్శలకు లోనయ్యాడు జో బైడెన్. 48% ఓటింగు ఆయనకి వ్యతిరేకంగా ఉందట, వద్దు దిగిపోండి అని. అదే హైయెస్ట్ అనుకుంటే ఆ రికార్డుని బ్రేక్ చేశాడు ఈ ముసలాయన ట్రంప్. 55% వ్యతిరేకత ఉందట. ఒక 20% ఈయనకి సపోర్ట్గా ఉన్నారు, ఇంకో 20% ఎక్కడ ఏం జరుగుతుందో ఒకవేళ ఏమైనా ఇబ్బంది పెడతాడేమని అసలు అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఇష్టపడలేదట. 55%లో 55% వ్యతిరేకత, 20% ఈయనకి సపోర్ట్గా మద్దతుగా మాట్లాడి ఉన్నారు, ఇంకా 20% మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదట. ఒక 5% అయితే కాండ్రించి ఉమ్మేసే పరిస్థితులు కూడా ఉన్నారట. సో ఇట్లాంటివి అంటే ఈ 5% కూడా ప్రభుత్వ ఉద్యోగులు తన వైపు ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, తన సపోర్టుడుగా ఉండేవాళ్ళు, తన సెనేటర్స్ కూడా కొంతమంది ఉన్నారు. సో అటువంటి వ్యతిరేకతను మూటకట్టుకున్న ట్రంప్కి గడ్డుకాల పరిస్థితులు అని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల 55 ఎగుమతులకు మేలు, పెట్రో స్మార్ట్ ఫోన్లపై నో టారిఫ్లు. ఏదైతే ఈ టారిఫ్లు పెంచి వేయడం వల్ల మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వెళ్ళే యాపిల్ ఫోన్ లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అవి ఒకేసారి అప్పట్లో ఒక 1 year బ్యాక్ 4 షిప్పులతో యాపిల్ ఫోన్లు వెళ్ళే, నెక్స్ట్ టారిఫ్ పెరిగిపోతుంది కాబట్టి ఇంకా ఇబ్బంది అవుతుందని, తర్వాత అక్కడి నుంచి అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన కొన్ని వాటి మీద కూడా ఇమీడియట్గా కొన్ని షిప్స్లో తెప్పించుకుంది భారత ప్రభుత్వం. ఇలా రకరకాలుగా చూడొచ్చు. అలాగే రొయ్యల ఎగుమతులకు బూస్టు, వస్త్ర ఎగుమతుల్లో బంగ్లాతో పోటీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో భారత్కు ఊరట లభించనుంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో దాదాపు 55% భారత ఎగుమతులపై ప్రస్తుతం ఉన్న 18% సుంకాల భారం 3% తగ్గుతుందని భావిస్తున్నారు. ఇంతకుముందు మనం చూసాము, సుమారుగా 58-59% సుంకాలు ఉన్న దాన్ని కాస్త 41% తగ్గించేశారు. అంటే 59-41 పోతే ఇంకా 18% ఉంటుంది. ఆ 18% కూడా 3% తగ్గనుందని భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు భారత ఎగుమతులపై 50% ఉన్న సుంకాలను ట్రంప్ సర్కార్ ఇటీవలే 18% కుదించింది. యాక్చువల్గా అయితే 50 కాదు, ఇంకా 60-59% అన్నారు. 59లో 41% తగ్గించారని కూడా వార్తలు వచ్చాయి. 41లో 50లో 60లో 40, 59లో 41 పోతే 18%. అలాగే వస్త్ర మత్స్య ఎగుమతులకు దన్ను, ఇవన్నీ కూడా ఇక చూస్తున్నాం. అంటే ట్రంప్ ఏదైతే ఆ సర్వేలో నిరసనలు వ్యతిరేకత రావడము, నిరసనలు పెళ్ళుబిక్కడం, మరోవైపు ఇరాన్ వైపు ఈ శని ఆదివారాల్లో ఎప్పుడైనా బాంబు వేయచ్చు, ఇరాన్కి చాలా చెలరైపోతుంది, వాళ్ళకి చెక్ పెట్టాలని కసితో ఒకవైపు ఇరాన్ వైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, ఇరాన్ వైపు అమెరికన్ నేవీ అంతా కూడా బాంబులు వేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇదంతా కూడా ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. అలాగే ప్రపంచం యొక్క రాజకీయ దేశాల మధ్య సయోధ్యకు సంబంధించి ఒక అనిశ్చితి ఏర్పడిపోతుంది అనేది ఇక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుస్తోంది. మొత్తం మీద ప్రపంచంలోనే పెద్దన్నగా అగ్రదేశంగా వెలుగొందాల్సిన అమెరికా ఈరోజు ఈయన తీసుకున్న నిర్ణయాల వల్ల, ఈ పిచ్చి తొగ్గుల నిర్ణయాల వల్ల చాలా వరకు అమెరికా నష్టపోతుంది. అమెరికాతో సత్సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తున్న మిగతా దేశాలు కూడా కొంత నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ సరైన సమయం చూసి ఈ విధంగా వాళ్ళతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది. అది మనకి చాలా ప్లస్ పాయింట్గా మారుతుంది.